చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అనేక ఎలక్ట్రానిక్స్ కంపెనీలు మేము ఇక్కడికి తిరుపతికి తీసుకొస్తాం జరిగింది. ఆనాడు లక్ష్యంతో పనిచేశాం. కనీసం 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఈ రోజు గర్వంగా చెప్తున్నా. ఇదే తిరుపతి కేంద్రంగా 50,000 మంది ఎలక్ట్రానిక్స్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఒక ఫాక్స్కాన్, ఒక సెల్ ఫోన్, PCL, జోహో లాంటి అనేక పరిశ్రమలు తీసుకొచ్చి తిరుపతిలోనే కాదు రాయలసీమలో ఉన్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు కల్పించాం. కానీ 2019 ఏం జరిగింది? రాయలసీమ బిడ్డ ఒకడు వచ్చాడు, ముద్ద పెట్టాడు, అందరం మోసపోయాం. రాయలసీమకి పట్టిన క్యాన్సర్ గడ్డ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. Please subscribe Please subscribe to Haripriya's Media. Haripriya's Media. Thank you.